పోయినసారి వాళ్ళు చాలా టైట్గా టకాఫర్ చేసిర్రు వాళ్ళు. ఇంకా మన వాళ్ళు ఏం చేసిరంటే సరే టకాఫర్ చేస్తారు కదా అని మేము కూడా మన వాళ్ళు కూడా చాలా టకాఫర్ చేసిర్రు. అయినా మనం గెలుస్తామని ఒకటి ఉండే, మన గోపీనాథ్ అన్న గెలుస్తాడని ఒకటి ఉండే మాకు. ఆయన గెలిచిండు. పైన ఊర్లో పొంటి నల్గొండ, మన మిర్యాలగూడ, మన ఇది నారాయణ మహబూబ్ నగర్ ఇది పోయేసరికి సార్ అక్కడ డౌన్ అయిపోయిండు. ఇక్కడ మా సారు ఉన్నా కానీ ఇంకా నార్మల్గా అయిపోయింది, ఇక నెగ్లెక్ట్ లాగా అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి దాని ఫోకస్ ఇక ఈ రేవంత్ రెడ్డి కరెక్ట్ మా సార్ మీదనే, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీదనే ఎక్కువ ఫోకస్. మళ్ళా ఆయన ఏ పని చెయ్యనియద్దు, ఆయనకు నెగ్లెక్ట్ చేయాలి, పబ్లిక్తోని ఆయనకు దూరం పెట్టాలి, పబ్లిక్ ఆయనకు చీకొట్టాలి అన్నట్టు ఈ రేవంత్ గారు చేసిండు. వీడి దళితుడికి బొంద పెడితే తప్ప ఈ జూబ్లీహిల్స్ బాగుపడదు. రేవంత్ రెడ్డికి